టెంపరీ బిల్డింగ్ లా అవి టెంపరీ బిల్డింగ్ అని చంద్రబాబు గారు చెప్పారు. ఎవరు దీని కారకులు? చంద్రబాబే కదా. ఆ విషయంలో అది తప్పే. ఎన్సీసీ మిగిలిన వాళ్ళని ఆర్వీఆర్ ఇలా కొన్ని పేర్లు చదివారంట కానీ మెగా పేరు చదవలేదు. చదవడు ఆయన. ఎట్ట చదువుతాడు ఆయన? ఆయనకి వాళ్ళకి బంధం ఉంది కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అమెండ్మెంట్ చేసింది బైఫర్కేషన్ యాక్ట్కి. చేసినప్పుడు ఇప్పుడు జరిగిన డిస్కషన్లో ఇప్పుడు జరిగిన పరిణామాలతో ఆల్రెడీ 12 ఏళ్ళు అయింది. సరే, అసలు క్యాపిటలే సరిగ్గా లేదు. దీనికి ఏదన్నా వాళ్ళ వైపు నుంచి ఊతం ఇచ్చేటువంటి డిస్కషన్ ఏది జరిగినట్లేదు కదా. క్యాపిటలే ఏర్పడలేదు, రూపం లేదని అనొద్దు మీరు. చంద్రబాబు ఆ రోజు ఉన్నప్పుడే క్యాపిటల్ అంటే ఏంటి? ప్రభుత్వ కేంద్ర స్థానం. ప్రభుత్వం అంటే ఏంటి? సెక్రటేరియట్, చీఫ్ మినిస్టర్, అసెంబ్లీ, హైకోర్టు. ఈ 4 ఉన్నాయా లేవా? ఈ 4 పనిచేస్తున్నాయా లేవా? టెంపరీ బిల్డింగ్ లా అవి టెంపరీ బిల్డింగ్ అని చంద్రబాబు గారు చెప్పారు. కానీ ఈ రోజుకి 10 బిల్డింగ్లే కదా అవి. 10 ఏళ్లుగా అక్కడ హైకోర్టు నడుస్తుంది, అసెంబ్లీ నడుస్తుంది, సెక్రటేరియట్ నడుస్తుంది. కాదు కదా, ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది, సో రాజధాని ఉంది. నువ్వు దాన్ని అమరావతి అని పిలవకుండా ఎప్పుడైతే నువ్వు దాన్ని ఉండవల్లి లేకపోతే వెలగపూడి అని నీ లెటరేట్ మీద రాసుకున్నావో నువ్వే అమరావతికి అన్యాయం చేసావు. చంద్రబాబు అమరావతికి అన్యాయం చేశాడు. ఎందుకు రాసుకోలేదు? జగన్ మావిగన్ స్లోగన్ కంటే కూడా ఈ రోజు చంద్రబాబు గారు నిజంగా సమాధానం చెప్పాల్సింది అంబటి రాంబాబు వేసిన చిన్న క్వశ్చన్ కి. నేను చూడలేదు. నేను విజయవాడ బస్ స్టాండ్ లో దిగి బస్ ఎక్కి అమరావతికి టికెట్ ఇమ్మంటే ఎక్కడికి ఇస్తారు అని అడిగాడు. ఎక్కడికి ఇస్తారు? అమరావతి మండలానికి ఇస్తారు. అమరావతి బౌద్ధ స్తూపం దగ్గరికి ఇస్తారు, అంతే కదా. అమరేశ్వరుడు ఆలయం వెలగపూడికి లేకపోతే మందడంకి ఇవ్వరు కదా. ఎవరు దీని కారకులు? చంద్రబాబే కదా. ఆ విషయంలో అది తప్పే. అమరావతికి చంద్రబాబే న్యాయం చేయాల. ఇప్పుడన్నా మన షో చూసినాకన్నా అధికారంలో ఉన్న వాళ్ళు కాస్త కళ్ళు తెచ్చుకుని వాళ్ళ లెటరేట్ మీద అమరావతి అని రాయాలి. గుంటూరు జిల్లా వెలగపూడి అని ఎందుకు రాస్తున్నారు? ఇట్స్ వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది. ఈ ఆలోచన ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? రాజకీయ దురంధరులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. మరి వీళ్ళందరికీ తట్టని ఆలోచన మీకు వచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్. ఇది కామన్ సెన్స్ పాయింట్. ఇప్పుడు జగన్ ని ఎలా కంట్రోల్ చేయాలి ఈ విషయంలో? ఇంకా డ్యామేజ్ చేయకోకుండా ఎందుకు కంట్రోల్ చేయాలి? అతను వదిలేస్తే వీళ్ళకి రాజకీయ జగన్ ఎవరు మాత్రం ఎందుకు కంట్రోల్ చేయాలి? రాజకీయాలు స్వేచ్ఛాయుతమైనవి. సో జగన్ నిజ రూపాలు బయటపడుతూ ఉంటే, జగన్ కి ఆ స్వేచ్ఛ ఇచ్చి జగన్ ఆయన తన నిజ రూపాలని తరచూ ఇదే మాదిరి బయట పెట్టుకుంటూ ఉంటే ప్రజలే నిర్ణయించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. నువ్వు కంట్రోల్ చేసి ఆయన మాట్లాడకుండా బిగిచ్చేసి ఆయన నోరు గట్టిగా మూసేస్తే, ఆయన మౌనమునిగా మారిస్తే రేపదే ప్రజలు ఆయన నమ్ముతారు కదా. నాకు ఒక దగ్గర ఒక మహామంత్రం ఉంది. దీనికి ఇవాళ మన షో చేస్తున్నాం, మావిగన్ మీద చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. జగన్ అన్నిటినీ విమర్శిస్తున్నాడు, కొన్నిటిని విమర్శించట్లా సెలెక్టివ్గా. ఆ పని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే అసలు అమరావతి జోలికి రాడు కదా అని. ఏంటో చెప్పనా? అమరావతిలో ఉన్న కాంట్రాక్టులన్నీ మెగాకి, షిరిడి సాయికి, ఏఎంఆర్ మహేష్ రెడ్డికి ఇలాంటి వాళ్ళకి ఇస్తే వీటి జోలికి జగన్ రాడు. కాంట్రాక్టులన్నీ వాళ్ళకే ఇచ్చున్నారు. ఇప్పుడు మీకు ఈ మావిగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ 2 గంటల సేపు చావగొట్టాడు ప్రెస్ వాళ్ళని. పాపం జర్నలిస్టులు జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే గడగడ వణికిపోతున్నారు. 2 గంటలు 2.5 గంట చెప్పిందే చెప్పి లాస్ట్ లో రాసుకోవడానికి 4 పాయింట్లు ఉండవు. అదృష్టవశాత్తు మావిగన్ అనేది దొరికింది కాబట్టి జర్నలిస్టులకు జరిగింది, కానీ అదర్వైజ్ ఆయన మాట్లాడిన 2.5 గంటల్లో రాసుకోవడానికి పాయింట్లు ఉండవు. ఆ లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లాస్ట్ లో ఒక విలేకరు అడిగాడు జగన్ ని, మీరు గమనించారో లేదు, లాస్ట్ మినిట్ లో కాంట్రాక్టుల్లో చాలా ఎక్కువ రేట్లు వేసి కాంట్రాక్టర్లు వాళ్ళ గురించి మీరేం మాట్లాడతారంటే ఇప్పుడు కాదులే ఇంకోసారి అవాయిడ్ చేసి వెళ్ళిపోయాడు. Sir, you said Chandrababu Naidu has given wrong figures in the assembly. So how do you think he could be held accountable for that? అక్కడ మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, అందరు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఏ కాంట్రాక్టర్ గురించి కూడా ఆయన మాట్లాడు. నేను వచ్చిన తర్వాత నేను ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటాను అంటున్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. పోయినసారి ఏం తీసుకున్నావు నువ్వు చర్య? అదే కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చావు కదా, అదే పోలవరం నువ్వు చేసిన 1-2 పనులు కూడా మళ్ళీ
అదే మెగా కృష్ణారెడ్డికి, అదే ఇంకొకరికి, అదే సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్కే ఇచ్చావు కదా. నువ్వు వెళ్ళంగానే మిగిలిన కూడా ఇచ్చేస్తే చంద్రబాబు గారు కూడా నీ బాటలోనే, నీ అడుగు జాడల్లోనే నడిచి మళ్ళీ ఆ కాంట్రాక్టర్లకే ఇచ్చుకుంటా వెళ్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నటువంటి పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఇచ్చేస్తే. వాళ్ళందరికి ఉన్నాయి వర్క్స్. ఇప్పుడు మీకు అమరావతిలో వర్క్స్ ఉన్నాయి వాళ్ళకి. పెద్దిరెడ్డి రామసారెడ్డి గారు హైకోర్టులో నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఆయన పనులు నడుస్తున్నాయి. నా బిల్లులు ఇవ్వడం లేదు అని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. మొన్న పేపర్లో వచ్చింది. జగన్ ఇచ్చిన వర్క్ లో లేక ఇప్పుడు వచ్చిన జగన్ ఇచ్చిన వర్క్లే. ఇక్కడ ఏమవుతుందంటే మెగా కృష్ణారెడ్డి లాంటి పెద్ద కంపెనీలకి 10,000 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు ఇచ్చేస్తారు. వాళ్ళు mally వీళ్ళకి 5,000, 3,000, 2,000, 1,000, 100, 50 వాళ్ళు మళ్ళీ సబ్ కాంట్రాక్టర్గా పంచుతారు. ఏమంటే 10 మంది దగ్గర కమిషన్ వసూలు చేసుకోవడం కష్టం కాబట్టి ఎవరో ఒక్క సింగిల్ పాయింట్ నుంచి కమిషన్ వసూలు చేసుకోవడానికి మన ముఖ్యమంత్రులు అందరూ చేస్తున్నారు. అది ఆంధ్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్ ఎక్కడికి పోయినా కూడా అదే పరిస్థితి. ఒక పెద్ద కాంట్రాక్టర్కి ఇచ్చేసేస్తే పెద్ద కాంట్రాక్టర్ చిన్న కాంట్రాక్టర్ల చేత పనిచేయించి కమిషన్ మాత్రం ఆయన ఒక్కటే. జగన్ ప్రెస్ మీట్ లో కూడా ఎన్సీసీ మిగిలిన వాళ్ళని ఆర్వీఆర్ ఇలా కొన్ని పేర్లు చదివారంట, కానీ మెగా పేరు చదవలేదు. చదవడు ఆయన. ఎట్ట చదువుతాడు? ఆయనకి వాళ్ళకి బంధం ఉంది కదా. అదే అప్పుడు అసలు ఎలిగేషన్స్ చేయకుండా ఉండాలంటే ఎలాగో వర్క్లు ఇస్తున్నారు. ఆ వర్క్లు అమరావతిలో కూడా ఇచ్చేస్తే సరిపోతున్నాయి. అమరావతిలో ఉన్నాయి మెగా కృష్ణారెడ్డికి చాలా. మెగా కాదు, మిగిలిన వాళ్ళకి కూడా ఉన్నాయి. లేకుండా ఏం పోలేదు, అందరికి ఉన్నాయి. 60,000 కోట్ల రూపాయలు వర్కులు నడుస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు ఎన్సీసీ మీద ఎలిగేషన్ చేశారు. ఎన్సీసీకి వాళ్ళకి ఇచ్చింది పాత వర్కుల కంటిన్యూషన్ కి. ఇప్పుడు ఆడ నిజమైన పెద్ద కంపెనీలు షాపూర్జీ అలాంటి వాళ్ళు వర్క్ తీసుకోవడానికి కూడా భయపడ్డారు ఈసారి. ఇప్పుడు చంద్రబాబు గారికి మొదటి నుంచి ఎల్ఎన్టీ మీద అమితమైన ప్రేమ. అది కూడా ప్రొఫెషనల్ కంపెనీ. హైదరాబాద్ లో ఆయన చేసిన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఎల్ఎన్టీని బాగా ప్రోత్సహించాడు. ఇక్కడ కూడా పోయినసారి ఎల్ఎన్టీకి వర్క్లు ఇచ్చారు, కానీ ఆ వర్క్లు ఏం పూర్తి కాల. ఇప్పుడు కూడా ఎల్ఎన్టీకి వర్క్లు ఇస్తానంటే వాళ్ళు చాలా వెనక్కి వెళ్ళిపోయారు. చాలా అంటే చాలా వెనక్కి వెళ్ళిపోయారు. మాకు వద్దు బాబు మీ వర్కులు, మీ ఆంధ్రప్రదేశ్ లో మేము పనులు చేయమని. ఆ విధంగా అంత ప్రఖ్యాతి చెందింది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం. ఏమంటే ప్రభుత్వం మారితే పద్ధతులు మారిపోతున్నాయి. చంద్రబాబు దిగి జగన్ ఎక్కితే పద్ధతులు మారినాయి, జగన్ దిగి చంద్రబాబు ఎక్కితే మళ్ళీ పద్ధతులు మారుతున్నాయి. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి పద్ధతులు మారితే కంపెనీలు ఏం కావాలి? నష్టపోతారు కదా. మాకెందుకు వచ్చిందని వెళ్ళిపోయారు వాళ్ళు. వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.